హలో బ్యాచిలర్ సిస్టర్స్, ఇవాళైతే ఏంటి అనుకుంటున్నారా? నేనైతే చికెన్ నూడిల్స్ అయితే తెచ్చుకున్నాను అబ్బా రూమ్కి. ఇంకా బయట అయితే మనం తినడం అంత నచ్చదనమాట. సో వీక్లో ఒకసారి అయితే ఖచ్చితంగా బయట అయితే తింటానని చెప్పినాను కదా. ఏదో ఒకటి నాకు నచ్చింది తింటానన్నమాట. నచ్చినప్పుడే కదా తినాలి, తినే అంత ఇది ఉన్నప్పుడే కదా తినాలి. ఆ తర్వాత జబ్బులు వచ్చిన తర్వాత బీపీలు షుగర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడైతే బయట వెళ్ళి మనం ప్రశాంతంగా అయితే తినలేము. కాబట్టి మనకు నచ్చింది తినాలి అంటే ఈ ఏజ్లోనే తినాలి. ఏ ఏజ్లో ఏం చేయాలి ఏంటి అనేది అది అప్పుడే చేస్తేనే బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. మీరేంటి ఎలా అనుకుంటున్నారు ఏంటి అనేది? నేను చెప్పింది కరెక్టేనా రాంగ్ అయితే మెసేజ్ చేయండి. అండ్ చాట్ అదే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా, నేనైతే రాంగ్ మాట్లాడుంటే. అండ్ అందరికీ బయట ఫుడ్ అయితే నచ్చదు, బట్ నాకైతే నచ్చుతుంది. బట్ అలా అనేసి ఎవ్రీడే అయితే తిన్ను, ఎప్పుడో ఒకసారే తింటాను, వీక్ మొత్తానికి ఒకసారే తింటాను. సో ఒకసారికి ఏమైపోదు అనేసి నా ఫీలింగ్ అనమాట. సో దహీపూరి అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే దహీపూరి అంటే చాలా ఇష్టము. మేమైతే తిరుపతిలో కూడా బయట వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా దహీపూరి అయితే తినేదాన్ని, అండ్ గోబీ కూడా తినేదాన్ని. బట్ ఇప్పుడైతే తినట్లేదులే, ఒకసారి గోబీ ట్రబుల్ ఇచ్చేసిందా, అంతే. ఆ దెబ్బతో ఇంకొద్దురా ఇది అనుకున్నాను. ఆ రోజంతా స్టమక్ పెయిన్ వచ్చేసింది. మా అమ్మ అయితే పచ్చిగా తిట్టింది, నీకు బయటకు పోతే ఏదో ఒకటి తింటావు, తినేసి మళ్ళీ వచ్చి ఇంట్లో వచ్చి అమ్మ కడుపు నొప్పి అంటావు, నేనే సావాలి అది ఇది అంటుంది అనమాట. సో అందుకనేసి ఇంకా ఎందుకులే అనేసి అని ఇంకా తినడం ఆపేసాను అనమాట. సో అదనమాట. సో నాకైతే దహీపూరి అయితే చాలా బాగా నచ్చింది. ఉడిపిలో అయితే తిన్నాం అనమాట. మీరు కూడా టేస్ట్ చేసి ఉంటే